హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కృష్ణ అడ్డం తొలగించాలి అనుకున్న ముకుంద ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక కృష్ణ, మురారి, ముకుంద, ఆదర్శ్ అందరూ రిసార్ట్ కి వెళ్తారు. రిసార్ట్ లో రూమ్స్ తీసుకొని ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ చాలా బాగుంది కదా, రూమ్ చాలా బాగుంది కదా అని కృష్ణ అంటుంది. అవును, చాలా బాగుంది అని మురారి అంటాడు. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి కదా కృష్ణ అని మురారి అంటే, అవును ఏసీపీ సార్ చాలా బాగున్నాయని కృష్ణ అంటుంది. ఇంతలో మురారి పాట పాడుతూ కృష్ణతో డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కృష్ణ అయ్యో ఏసీపీ సార్ ఏంటి, అయ్యో ఏసీపీ సార్ ఏంటి అంటుంది. కానీ మురారి మాత్రం తనతో డాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక కృష్ణ కూడా డాన్స్ చేస్తూ మురారి కళ్ళలోకి చూస్తుంది. మురారి కూడా కృష్ణ కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. ఇలా ఒకరినొకరు ఇద్దరు చూసుకుంటూ ఉంటారు. మరోవైపు ముకుంద వాళ్ళ అన్నయ్య దేవ్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఎలాగైనా కృష్ణ మురారి ఇద్దరిని విడదీయాలి, మురారి నాకే సొంతమని మాట్లాడుతూ ఉంటుంది. కృష్ణ ఎప్పటికైనా నీ గడ్డుగానే ఉంటుంది, ఆ అడ్డు తొలగించాలి అనుకుంటున్నాను, ఈ లోకంలో లేకుండా చేయాలి అనుకుంటున్నాను అని దేవ్ అంటాడు. అలాంటి పిచ్చి పిచ్చి పనులు నువ్వేం చేయకు, ప్రాణాలు తీయడం లాంటివి ఏమి చేయకు, ఓన్లీ వాళ్ళిద్దరిని విడగొట్టాలి అంతే అని ముకుంద అంటుంది. ఈ మాటలని ఆదర్శ్ వింటాడు. ఇంకా ఆదర్శ్ చూసిన ముకుంద షాక్ లో ఉంటుంది. నేను మాట్లాడేవన్నీ వినేశాడా, అసలు ఆదర్శ్ ఎప్పుడు వచ్చాడని ముకుంద మనసులో అనుకుంటుంటుంది. ఆదర్శ్ మాత్రం ముకుందని కోపంగా చూస్తూ ఉంటాడు. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ దగ్గర అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.